నేటి ముఖ్యాంశాలు. నూతనంగా ఎన్నుకోబడిన తాండూరు జంగమ సమాజం నాయకులను ఘనంగా సన్మానించిన రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పాటిల్. సోషల్ మీడియాలో వివాదాస్పద పోస్టులపై ప్రత్యేక దృష్టి డీఎస్పీ శేఖర్ గౌడ్. 6 నెలలకోసారి ఆపరేషన్ ముస్కాన్ మరియు స్మైల్ డిస్ట్రిక్ట్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటేశం గౌడ్. మాదిగల విశ్వరూప మహాసభ సన్నాహక సదస్సును విజయవంతం చేద్దాం ఎంఆర్పిఎస్ నాయకులు నర్సింహులు. తిరిగి బాధ్యతలు చేపట్టిన నంద్యానాయక్ తాండా సర్పంచ్ శంకర్ నాయక్. 29 రోజులుగా కొనసాగుతున్న గ్రామ పంచాయతీ కార్మికుల సమ్మె మద్దతు తెలిపిన రిజ్వాన్. నంద్యానాయక్ తాండాలో అక్రమంగా స్థలాన్ని ఆక్రమించిన వారిపై కేసు నమోదు చేసి తిరిగి అప్పగించిన పోలీస్ రెవెన్యూ అధికారులు. త్వరలో బషీరాబాద్లో జంగమ సమాజం ఏర్పాటు తాండూరు జంగమ సమాజం అధ్యక్షులు గూలి శివకుమార్. నెట్ పరీక్షపై అవగాహన సదస్సును విజయవంతం చేయండి నిరుద్యోగులకు ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు శ్రీశైలం సూచన. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. ఇటీవల నూతనంగా ఎన్నుకోబడిన తాండూరు జంగమ సమాజం అధ్యక్షులు గూలి శివకుమార్, గౌరవ అధ్యక్షులు గూలి నీలకంఠం, మఠం మల్లికార్జున్, ఉపాధ్యక్షులు విశ్వనాథం, ప్రధాన కార్యదర్శి మఠం నిరంజన్, సహ కార్యదర్శి టేకులకోట్ జగదీశ్వర్, కోశాధికారి బస్వరాజ్, జంగమ సమాజం యోజన విభాగం అధ్యక్షులు రాజశేఖర్ శాస్త్రి, మహిళా విభాగం అధ్యక్షురాలు ఉమా మాతాజీ, వర్కింగ్ ప్రెసిడెంట్ గూలి పరమేశ్వర్, కార్యవర్గ సభ్యులు జంగం సంతోష్ కుమార్, చంద్రశేఖర్, మల్లికార్జున్, కరణ్కోట్ బస్వరాజ్, కరణ్కోట్ సిద్ధు, అర్చక కన్వీనర్ నీలకంఠం, చంద్రకాంత్, కిరణ్, శివకుమార్, శివశంకర్, రుద్రారం జగదీశ్వర్, సంతోష్ తదితరులను రాష్ట్ర బీసీ కమిషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. భావికి భద్రేశ్వర్ దేవాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ద్వారా వచ్చే పథకాలతో పాటు జంగమ భవన నిర్మాణానికి తమ ట్రస్ట్ ద్వారా తమ వంతు సహాయ సహకారాలు జంగమ సమాజానికి అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జంగమ సమాజం సభ్యులు సతీష్, సంతోష్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు. శివ శివ శంభోరాజ్ఞయ దక్షిణ దిగ్భాగే స్వామి దేవత చరణతన్వితో వ్యావహారిక శాంతమానేన అస్మిన్ వర్ధమానేన అందం నిర్వృతభైరో శ్రీ శోభకృత్నామ సంవత్సరే అధిక శ్రావణ మాసే కృష్ణపక్షే ఉత్తరాయణే తథా పాఠ్యమ్యాం తిథో శుభ నక్షత్రయుక్తస్య శుభయోగే శుభకరణే ఏవం గుణ విశేషణ విశిష్టాయాం తస్యాం శుభ తిథౌ మమ అనుకోండి ఉపాత్త సమస్త దుర్భిక్షయ ద్వారా మమ గోత్రోద్భవస్య నందీశ్వర గోత్రోద్భవస్య యజమానస్య శ్రీ శుభప్రద్ పటేల్ నామధేయస్య ధర్మభక్తి చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతి శ్రీమతి శివాని నామధేయస్య సకుటుంబ సపరివార సమేతస్య జంగమ పురోహిత భక్తవృందస్య శివకుమార్ నామధేయస్య రాణి నామధేయస్య సకుటుంబ సపరివార సమేతస్య నీలకంఠం నామధేయస్య చంద్రక నామధేయస్య సకుటుంబ సపరివార సమేతస్య జంగమ సమాజ భక్తవృందస్య సమసభ్య అస్మాకం సహ కుటుంబానాం క్షేమ ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ పద ప్రాప్త్యర్థం నైవం సంభవిత కల్పోక్త ప్రకారేణ యావశక్తి ధ్యాన ఆవాహనాన్ని శ్రీ గురు భావి భద్రేశ్వర స్వామినే నమః.
నీరాజనం సమర్పయామి పార్వతీ పదే మహాదేవ మరి అదేవిధంగా ఈ యొక్క దేవాలయం మహావీర ప్రదేశం యొక్క సన్నిధిలో జంగమ అందరి సన్నిధిలో కూడా ఈ కార్యక్రమం ఇలాంటి వసంతాలు ఎన్నో చెప్పుకోవాలి జగమందరూ కూడా ఆశించాలని శ్రీ భావికి భద్రేశ్వర స్వామి అనుగ్రహ ప్రాప్తిరస్తో జగజ్యోతి బసవేశ్వర అనుగ్రహ ప్రాప్తిరస్తో రామ సమేత శ్రీశైల మల్లికార్జున అనుగ్రహ ప్రాప్తిరస్తో అభివృద్ధిరస్తో అభివృద్ధిరస్తో సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. మా మఠంలో ఉన్నటువంటి భక్తులు వచ్చి వాళ్ళ పాదాలకు పూజ చేసి కీర్తన తీసుకున్న తర్వాతనే మేము ఆ ఉపవాసం ఇచ్చేటటువంటి ప్రక్రియ ఉంటుంది. చాలా పెద్దలు అందరూ ఇక్కడ చేసిన పెద్దలు గౌరవనీయులు నీలకంఠం స్వామి గారికి అదేవిధంగా జగద్గురు రేణుకాచార్య మహారాజ్ కి జై. భావికి భద్రేశ్వర మహారాజ్. చెన్మిల్ల విజయ్ కుమార్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. చెన్మిల్ల చంద్రశేఖర్ స్వామి గారు, విపరీత గౌరీశంకర్ గారు, స్వామి గారు, శంకర్ స్వామి వెంకటేశ్వర దేవాలయం హరగణ మఠవాస మహేశ కరావసంతం హృదయారవిందే భవం భవామి సహితం నమామి కర్పూర మంగళ ఆనంద నిరాజనం సమ. ఒక్క నిమిషం. స్థల ప్రదాత మరి మా సమాజాన్ని భీష్మ పితామహుడుగా నేను భావిస్తున్నా. సమాజాన్ని వారి ఆశీర్వాదాలు మాకు ఇళ్ళవేలుగా ఉండాలని మేము వారిని కోరుతున్నాం. అలాగే అధ్యక్షులు మరి వారు మా సమాజాన్ని నూతన ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తున్నారు. మఠం మల్లికార్జున స్వామి గారి సన్మానం. నెక్స్ట్ ప్రధాన కార్యదర్శి శ్రీ మఠం నిరంజన్ స్వామి గారికి
తదుపరి సహా కార్యదర్శి శ్రీ టేకులపు జగదీశ్వర స్వామి గారిని ముందుకు రావాల్సిందిగా శ్రీ వీరేంద్ర స్వామి గారిని ముందుకు రావాల్సిందిగా అధ్యక్షులుగా అభినందిస్తున్నటువంటి శ్రీ గూలి పరమేశ్వరమ్మ గారిని సన్మానాన్ని గ్రహించవలసిందిగా అలాగే చెన్నబసప్ప సార్ గారిని ముందుకు రావాల్సిందిగా చెప్తున్నాం. శ్రీ రుద్రారం జగదీశ్వర స్వామి గారిని ముందుకు రావాల్సిందిగా చెప్తున్నాం. మహిళా మనలో అయితే ఎక్కడ ఉండేవారు అని ఒకరు అనాథ కారణాల వేరే ఇవ్వడం జరిగింది. శ్రీమతి ఉమాదేవి మాతాజీ గారిని ముందుకు వచ్చి సన్మానాన్ని స్వీకరిస్తే మరి మాకు విద్యా బుద్ధులు నేర్పి ఇంతటి వారిని తీర్చిదిద్దినటువంటి మా చిన్నమ్మ గారిని తదుపరి చక్రవర్తి బ్రహ్మరాజు అయితే ఎప్పుడు బాణాలు మామిని వేస్తూనే ఉంటారు. జంగమ సమాజం గౌరవ అధ్యక్షులు శ్రీ గూలి నీలకంఠం గారిని వేదికను అలంకరించాల్సిందిగా కోరుకుంటున్నాం. జంగమ సమాజ అలాగే మిగతా సహాయ కార్యదర్శులుగా శ్రీకోట జగదీశ్వర్ గారు, మఠం నిరంజన్ కార్యదర్శి జనరల్ సెక్రటరీ మఠం నిరంజన్ గారు, అలాగే రాజశేఖర స్వామి యువతలు, అలాగే మా తమ్ముడు అందరికీ మనస్ఫూర్తిగా జంగమ సమాజం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ యొక్క అన్నగారు మనకు ఏమైతే కొత్త సభ్యులకు సన్మానం చేయడానికి వచ్చారో వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే మా అందరూ జంగమ సభ్యులందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ నాతోనే కలిసి ఉన్నాడు. అప్పుడు నేను వికారాలు పోయిన తర్వాత చూసుకుంటే అప్పుడే సమాజం ఎన్నికైంది ఎన్నుకున్నానండి. అది నేను అనుకున్నారే నేను కంపల్సరీ మీతో పాటు ఉండేటోని అని భావించిన. ఈరోజు నేను యాక్చువల్గా మన కమిటీ వాళ్ళను నేను ఎవరైనా ఒక ఇంటికి పోదాం, ఇంత చేసుకుందాం, లేకపోతే ఇంత చేసుకుందాం అనుకుంటే ఇక్కడనే అందరూ మన వాళ్ళందరూ కూడా వచ్చారు. చాలా సంతోషం. ముఖ్యంగా అవి జంగమ సమాజం అంటే చాలా గురువు పాత్రలు ఉండేటటువంటి వారు. ప్రతి కార్యక్రమానికి జంగములు లేనిది వీరశైవులు ఇట్లా ఏ కార్యక్రమం చేయగలరు. ముఖ్యంగా మనం ఒక్కపోతే ఇవ్వాలన్నా కానీ మా మఠంలో ఉన్నటువంటి మంత్రులు వచ్చి వాళ్ళ పాదాలకు పూజ చేసి ఆ తీర్థం తీసుకున్న తర్వాతనే మేము ఆ ఉపవాసం ఇచ్చేటటువంటి ప్రక్రియ ఉంటుంది. చాలా పెద్దలు అందరూ ఇక్కడ విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు నీలకంఠ స్వామి గారికి, అదేవిధంగా గురి శివకుమార్ స్వామి గారికి, గణపతి విశ్వనాథం స్వామి గారికి, మఠం నిరంజన స్వామి గారికి ఎప్పటి కలిసి, అదేవిధంగా మాకు ఇక్కడ మా మామ వాళ్ళ దగ్గర బంటారం నరసింహ బంటారం నాచకోవాలి దీపావళి అంటే దాంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాం. అప్పుడు ప్రతి సందర్భంలో పంతుల కోసం వెయిట్ చేసి 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 ఎప్పుడు పంతులు పూజ చేస్తాడు, ఎప్పుడు పటాకులు కావాలి, పంతులు ఎప్పుడు పూజ చేస్తే అప్పుడు కాగానే పటాకులు కావాలంటే రెడీగా ఉంటుంది. అప్పటి నుండి పంతులతో అనుబంధం దాంట్లో కలిసి అట్లనే ఉన్నటువంటి యువతలు, అదేవిధంగా కార్యనిర్వాహక అధ్యక్షుడు పరమేశ్వర్ గారు, సహాయ కార్యదర్శి మఠం చెన్నబసప్ప సార్ గారు, అదేవిధంగా చెప్పాం సంతోష్ కుమార్ గారు, సంతోష్ కుమార్ స్వామి గారు, గణపతి చంద్రశేఖర్ స్వామి గారు, విజయ్ కుమార్ స్వామి గారు, అదేవిధంగా యువతలు ఇంతకుముందు మాట్లాడినటువంటి రాజశేఖర్ స్వామి గారు, డాక్టర్ రాజశేఖర్ స్వామి గారు, అదే సిద్ధు స్వామి గారు కూడా చాలా సందర్భంగా కలుస్తుంటారు. ఇక్కడ ఇచ్చేసినటువంటి అందరూ కూడా అందరికీ అందరూ కూడా కలిసినటువంటి వాళ్ళే అందరూ కూడా చంద్ర స్వామికి అందరికీ పేరు పేరున అందరికీ మీ పాదాలకు నమస్కరిస్తూ, ముఖ్యంగా పుట్టిన క్రియ నుండి కూడా ప్రతి క్రియలో భాగం పుట్టుక నుండి పుట్టి లింగం ధారణ చేసే నుండి చనిపోయిన తర్వాత లింగైక్యం జరిగినటువంటి తర్వాత కూడా ఉండేటటువంటి క్రియలో పూర్తిగా భాగస్వామ్యమైనటువంటి మీరందరూ కూడా జంగములు లేని ఈ కార్యక్రమం జరగదు. కాబట్టి మీ పాత్ర చాలా గొప్పగా ఉంటుంది. కాకపోతే సమాజంలో ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితులలో
చాలా పేదరికంలో నేను చాలా చూస్తుంటాను. నాకు మన సమాజం వాళ్ళు రాష్ట్ర స్థాయి సమావేశం పెట్టినప్పుడు కూడా విశ్వేశ్వరయ్య భవన్లో మీటింగ్ జరిగితే అందరు రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూలల నుండి వచ్చినటువంటి జంగముల సమావేశంలో నేను వెళ్ళడం జరిగింది. నాకు తెలుసు అంటే అసలు పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంటుంది, గౌరవం కోసం బతికేటటువంటి పరిస్థితి ఉంటుంది. కొంతమంది చాలా మంచి ఉండొచ్చు, అందులోనే ఎంప్లాయ్మెంట్ పొందినటువంటి టీచర్లుగా అయినటువంటి వాళ్ళు ఉండొచ్చు, వేరే ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు ఉండొచ్చు, లేకపోతే కొన్ని గుళ్ళు మంచి నడిచినటువంటి ఉండొచ్చు. కానీ పనులు చేయలేనటువంటి పరిస్థితి, చిన్న చిన్న పనులకు పోలేనటువంటి పరిస్థితి, గౌరవం అడ్డొచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి చాలా ఇబ్బందులు ఉంటాయి. ఈ విషయంలో ప్రభుత్వం కూడా తప్పకుండా ఎంబీసీ కులాల్లో ఈ కులాన్ని జంగమ కులాన్ని చేర్చింది. ఎంబీసీ కులాలు 36 కులాలు చేస్తే అందులో ఈ జంగమ కులాన్ని కూడా చేర్చింది. అదేవిధంగా నేను చాలామందికి అడిగిన 1 లక్ష లోన్కి విషయానికి వస్తే చాలామంది పెట్టుకోలేదు మనం, అంటే వస్తుందో రాదో అసలు మా కులం ఉందో లేదో తెలియదు. ఎంబీసీ అని లాస్ట్లో పెట్టింది, 15th ఎంబీసీ, అంటే ఎంబీసీలో ఉన్నటువంటి 36 కులాలు పెట్టుకునే అవకాశం ఉంది. కానీ మనం వాళ్ళు తెలియక చాలా మంది పెట్టుకోలేదు, 1 లక్షలో కూడా లేదు. ఎంబీసీలో కట్టలేదు, మోస్ట్ బ్యాక్వర్డ్ కాబట్టి వీళ్ళు ఏదన్నా ఉండదు, మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీ అని ఆల్రెడీ ప్రభుత్వం రికగ్నైజ్ చేసింది. కాబట్టి దాంట్లో మీకు అవకాశం ఉంది, దాంట్లో కూడా పెట్టుకునే అవకాశం లేకుండా అయిపోయింది. ఎందుకంటే 20 వరకే, జూన్ 20 వరకే లాస్ట్ ఉంటే తప్పకుండా ఇంకా భవిష్యత్తులో ఏది వచ్చినా కానీ మీకు అండగా ఉంటాము. తప్పకుండా మీతోనే ఉంటాం, మీకు ముందు ఉంటాం మీతో. ఎందుకంటే మీరంతా కూడా పెద్దలు, అంటే గురువులు కాబట్టి మీ ఆశీర్వాదాలు, సంపూర్ణమైనటువంటి ఆశీర్వాదాలు, అనుగ్రహాలు నాకు ఎప్పుడు ఉండాలని చెప్పేసి ఎందుకంటే చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ కార్యక్రమం రావాలంటే నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. కేవలం ఈ ప్రోగ్రాం కోసమే రావడం లేదు. ఎందుకంటే మనం సత్కరించుకోవాలి, సమాజంలో గుర్తింపు రావాలి. సంఘం ఏర్పడిన తర్వాత ఆ సంఘం ఏర్పడిందని అందరూ కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది. మన వాళ్ళు కూడా చైతన్యవంతం కావాల్సినటువంటి అవసరం ఉంది. జంగములు చాలా మంది తెలియదు, జంగములు ఏంది తెలియదు, వీరేశివులు ఏంది తెలియదు. చూడండి ఇక్కడ తాండూరులో చాలా సంఖ్యలో ఉన్నారు జంగములు. నేను ఎక్కడ చూసినా కానీ చాలామంది మన వాళ్ళు కనిపిస్తుంటారు. కాబట్టి ఈ జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, నాతో అయినటువంటి సహకారం ఎల్లవేళలు ఎప్పటికీ తప్పకుండా చేస్తూనే ఉంటారు. దాంట్లో ఏ విధంగా మీరు సహకారం అడిగితే ఆ విధంగా చేయడానికి 100% సిద్ధంగా ఉన్నానని చెప్పి నేను ఇక్కడనే కంచిలోనే పుట్టినాను. బండారం రాచప్ప అంతా కూడా తెలుసు, తెలుసు. కానీ ఎవరో తెలియని వాళ్ళు అడుగుతారు పూర్తంగా ఇక్కడ అని అడుగుతారు. ఏం చెప్తారు వాళ్ళకి చెప్పాల్సిన అందరూ ఇట్లా చూసి అంటే వాళ్ళకి తెలియదు. ఇక్కడనే ఇక్కడనే బుద్ధి పెరిగినా ప్రతి సందర్భం పెరిగిన తర్వాత నేను బిజీ అయిపోయిన తర్వాత తక్కువ రావడం జరిగింది. చాలా సందర్భాలలో ప్రతి సమ్మర్లో ఇక హాలిడేస్ అంటేనే ఈయన తాండూరు, భద్రపూడి జాతర కావచ్చు, దీపావళి కావచ్చు, తాండూరు సెలబ్రేషన్ 10 రోజులు 20 రోజులు ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మన అనుబంధం ఉంది అందరితో. మీకు ఏ సహకారమైన నేను తప్పకుండా నేను చేస్తాను. ఇద్దరులోనే కూడా మీ నిర్మాణానికి అడిగింది కాబట్టి ఆ నిర్మాణాన్ని కూడా నా వంతుగా నేను 100% సహకారం అందిస్తానని చెప్పేసి, అదే కాకుండా మిగతా నాతో అయినంత సహకారం నేను వ్యక్తిగతంగా ఇవ్వడమే కాకుండా ఇంకా నాతోని అయినంత సహకారాన్ని కూడా వేరేల ద్వారా కూడా అందించే ప్రయత్నం చేసుకుంటూ మా దాంట్లో కూడా అంటే వికారాబాద్ కావచ్చు, జంగంలోని ప్రతి దాంట్లో వీరేశ్వర దాంట్లో ఇన్వాల్వ్ చేసుకోవాలని చెప్పి పెట్టుకుంటాము. అందులో కూడా ప్రెసిడెంట్గా కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే కలిసిమెలిసి ఉండేటటువంటి సమాజం. వీరశైవులు కూడా గతంలో సౌదారులుగా మీరు చూస్తే తాండూరులో అంతా సౌదారులంతా కూడా వీరశైవులు బిజినెస్లో అన్నింటిలో కూడా నంబర్ 1 ఉంటుంది. కానీ ఈరోజు పరిస్థితి అందరూ కూడా తెలుస్తుంది, చాలా వెనుకబడిపోయినటువంటి పరిస్థితి. దాంట్లో కూడా పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు, చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి మనమంతా కలిసిమెలిసి ఉండి సమాజ నిర్మాణం కోసం, సమాజం మంచి కోసం అందరూ కూడా పనిచేద్దామని మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ
ఈ అవకాశం ఇచ్చినట్టు సన్మానం చేసే అవకాశానికి కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి అందరూ కూడా పేరు పేరు అందరికీ ధన్యవాదాలు. రేణుకాచార్య మహారాజ్కి జై, బసవేశ్వర్ మహారాజ్కి ఈ సమావేశానికి మన ఆర్థికంగా కూడా చాలా సహకారం అందించవలసిన అవసరం ఉంది. దీనికి ముందుగా మన మా కేంద్ర సమావేశంలో కళ్యాణ మండపం పక్కన 200 గజాలను దానదత్తం చేయడం ప్రభుత్వం మాకు అందజేయడం జరిగింది. అలాగే దానికి నిర్మాణానికి గాను కొంతమంది దాతలు ముందుకు వచ్చి గౌరశంకర్ గారు, లక్ష్మణ గారు, మిగతా చాలామంది దాతలు ఇచ్చిన వారికి పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ విధంగా మనం తీసుకొని నా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు జంగమ సమావేశంలో వెనుకబడి ఉన్నారు చాలామంది. అందరూ అనుకుంటున్నారు ఈరోజు మంచి విషయాన్ని తెలియకుండా చాలామంది లేదు. 180% మంది చాలా ఆర్థికంగా వెనుకబడి పరిస్థితులు బాగా సిద్ధం ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అన్నింటినీ కూడా వాళ్ళు మరి చేర్చాలనే ఉద్దేశం, ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళని పైకి తీసుకోవాలని తోడ్పాటు చేయాలనే ముఖ్య ఉద్దేశం, చదువులో వెనుకబడిన వారికి ప్రోత్సాహాలు అందించాలనే ఒకటి. కళ్యాణ లక్ష్మి లాంటి కానీ ప్రభుత్వ పథకాలు చాలా వరకు లేట్ అయిపోతున్నాయి. వాటిని వీలైనంత కూడా త్వరగా అందించాలి. అర్చక మహాశయులకు ఈ మధ్యన ప్రభుత్వం ధూపదీప నైవేద్య పథకాలు పెట్టింది, కానీ అది ఏ కూడా సరిపోవడం లేదు. చాలామంది అర్చక మహాశయులు దాన్ని సెలక్షన్ చేయడం అనేది కష్టతరంగా మారిపోయింది. ఇవ్వడం ప్రభుత్వం అయితే ఇచ్చింది, కానీ ఎవరు తీసుకోవాలి, ఎట్లా తీసుకోవాలనే దాని మీద చర్చ జరిగింది. దానికి ఒక క్లారిటీ అనేది భావిస్తే మాట్లాడుతూ మా ఉద్దేశం. ఈ సమస్యలు కూడా చాలా ఉన్నాయి. వీటికి సమాజంతో కాకుండా మాతో నుంచి వీరజ సమాజం మాట్లాడుకొని వాళ్ళని పెద్దలు వాళ్ళ దృష్టి తీసుకొని ప్రభుత్వం లోపల చర్చించి వాటిని సరైన నిర్ణయాలు తీసుకునే విధంగా ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంఘాన్ని కూడా పెద్దలందరి సహకారంతో ముందుకు తీసుకుని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు. ఎవరైతే 10వ తరగతిలో ఉత్తీర్ణులు అయినారో, మంచి మార్కులు తెచ్చుకున్నారో, వారితో పాటు వారినే కాకుండా వారి తల్లిదండ్రులను అభినందిస్తూ, అలాగే తల్లిదండ్రులతో పాటు గురువులను అభినందిస్తూ, ఆ గురువులతో పాటు అధ్యాపకులు ఒకటి కాదు అందరినీ ఒక్క తాటిపైకి తెచ్చి ఒక అఖండమైనటువంటి జన సమీకరణ చేసినటువంటి అద్భుతమైన కార్యక్రమం నిర్వహించిన అన్నగారికి మరొకసారి నిజంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను. ముఖ్యంగా రాష్ట్ర బీసీ కమిషన్ అనగానే వెనక బీసీ బ్యాక్వర్డ్ క్లాస్, వెనకబడిన తరగతుల్లో మన జంగములు ఏ నంబర్ బీసీఏ అంటే వెనకబడిన తరగతుల్లో కూడా మనం ప్రప్రథులం. కాబట్టి అన్న ఖచ్చితంగా మన వెంటే ఉంటారని నేను ఆశిస్తున్నానన్నా. అయితే మీ కార్యక్రమాలు చూస్తుంటే మాకు నిజంగా ఒక ప్రపంచంలాగా అనిపిస్తుంది. మీ మనోవాంఛలు ఏమున్నా కూడా ఫలించాలని ఈ భావికి బర్దేశ్వరిని మరియు అలాగే శంకరుని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఆ కార్యక్రమంలో భాగంగా శనవ సప్తసారి గారిని 4 మాటలు మాట్లాడుతున్నామని. ఈ మధ్య కాలంలో అంతర్గతంగా ఈ సమాజం ఉండేదే, కానీ అంత డెవలప్లో సాధించలేదు. మరి మొన్నగా ఆ పెద్దలు ఉపాధ్యక్షులు గారు, మరి అధ్యక్షులు, మరి మీరందరికీ వింటున్నాము. కాబట్టి ఈ సభకు సన్మాన సభ అని చెప్పి మరి విషయాలందరినీ ఆ సభకు ప్రత్యేకంగా ఈ సభకు వచ్చినటువంటి బీసీ కమిషన్ మీ అందరికీ ప్రతినిధులకి నా ఉద్దేశంగా నా యొక్క సమాజం అనేది చాలా బీద సమాజం. ఎందుకంటే ఇప్పుడు బీసీ యూత్ ఏ లోపల పెట్టింది, దాంట్లో ఏమని రాసింది, జస్ట్ లైక్ ఏ బెగ్గర్ అన్నది. జస్ట్ లైక్ అంటే మనది వేరు, వాళ్ళది వేరు. జస్ట్ లైక్ ఏ బెగ్గర్. జంగమ సమాజము భిక్షాంజయి అని అడిగేవాళ్ళు. అటువంటి సమాజంలో ముందుకు డెవలప్ చేసుకోవాలి. చాలా మంది బీదస్తులు చాలా మంది అంటే చూసే వాళ్ళకి ఏదో ముందు ఆ బీద వాళ్ళకి అందరికీ మనం అందరూ కలిసి వాళ్ళకు చాలా సహాయం చేసేటువంటి ఇది మనం
కల్పించుకున్నాం. తప్పనిసరిగా అందరం కలిసినట్టుగా అందరూ కలిసి కూడా ఈ సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని చెప్పి నేను మీ అందరితో సభాముఖంగా వేడుకుంటున్నాను. మరి మీరు అన్నట్లు ఈ ఫస్ట్ టైం లోపల కూడా మనం ఉద్దేశించి పెద్దలు గౌరవనీయులు ఈ సభకు కూడా అధ్యక్షుల వారికి మరి ఎన్నుకున్నటువంటి కమిటీ మెంబర్స్కు మరి సన్మాన కార్యక్రమం చాలా చాలా మనకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఇలాంటి సభలు జరుగుతుంటేనే, ఇలాంటి సమాధానం ఉన్నటువంటి సభలు జరుగుతుంటేనే మనకు అందరూ చూస్తుంటారు, ఎవరు ఏంటి అని తెలిసిపోతుంది. గౌరవనీయులటువంటి పెద్దలు కూడా మా సమాజం కోసం వారికి ధన్యవాదాలు చేస్తాం. ముందు కూడా ఈ మన సుభప్రతాప్ పటేల్ గారు కూడా మాకు ఈ జంగమ సమాజంకు తన ఎంబడి మేము నడుస్తామని చెప్పి వారికి నేను మనం చేస్తున్నాను. మరి వాళ్ళు కూడా మాకు సహకరించాలని చెప్పి వారికి నేను సవినంగా నేను నెరవేరుస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ కార్యవర్గ సభ్యులకు మీ అందరికీ కూడా నమస్కారం చేస్తూ ముందుగా స్థలనాయకుడైనటువంటి భావీగి భద్రేశ్వరుని దివ్య ఆధార బిందములకు నమస్కరిస్తూ విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులైనటువంటి శుభప్రత్ పటేల్ గారికి కూడా వారి అంతరాత్మంలో ఉన్నటువంటి పరమాత్మనికి అనంత కోటి శరణు శరణు శరణార్థులు. ఈనాడు విశేషంగా జంగమ సమాజము అంటేనే సమాజం వీరశైవ కులంలోనే ఉన్నతమైనటువంటి గురుస్థానంలో కలిగినటువంటి గురువర్యులందరూ కూడా కలిసి ఆయనకు ఆశీర్వదించే సభగా మారింది. కానీ ఇది విశేషంగా ఇంకో సభలాగా లేదు. ఆయన కూడా నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమ చరిత్రలో ఆయన చేసినటువంటి సేవలకు గాను ఈనాడు భావీకి భద్రేశ్వరుని అనుగ్రహంతో ఇంకా ఉన్నతమైనటువంటి స్థానానికి రావాలి. ఆయన ఎటువంటి వాడు అంటే, ఒక చిన్న ఉదాహరణగా చెప్పాలంటే ఒక గంగి గోవులాగా. ఆ గంగి గోవు ఏమంటది ఒక మనిషి కంటే, అరే నీకు ఏమైతే పదార్థం ఉన్నదో అది ఒక్కటే పెట్టు నాకు తినడానికి, పచ్చి గడ్డైనా పెట్టు, నువ్వు తినే మిగిలినటువంటి పదార్థమైనా పెట్టు, కానీ అది నేను తిని నీకేమిస్తా అంటే పంచభక్ష పరమాన్నమైన. ఆ విధంగా ఈనాడు మన కొరకై ఇంతగా పరిశ్రమించి ఈడదాకొచ్చి మన సమస్యలను తెలుసుకొని మా జంగమ సమాజం తరఫున మేమేం కోరుకుంటున్నామంటే, ముందుకు కూడా ఆ భగవంతుని అనుగ్రహంతో మీరు అయితే ముందరకు మేము వచ్చిన ఏ ఉన్నతి అయినా తప్పకుండా మొట్టమొదటిసారిగా మాదే నెరవేర్చాలని మనస్పూర్వకంగా మీ అందరికీ కోరుకుంటారు. విశేషంగా అంతేకాదు, ఈనాడు జంగమ సమాజం అయింది. ఇప్పుడు బిడ్డ పుట్టి డోలారోహణ కార్యక్రమం అయింది మొన్న జంగమ సమాజము. ఇంకా ముందు కార్యక్రమాలు చాలా ఉన్నాయి. అన్ని కార్యక్రమాల్లో కూడా మీరు కూడా మాకు వెన్నంటే ఉండి సహాయాన్ని అందిస్తారని మనస్పూర్వకంగా సభాముఖంగా కోరుకుంటున్నాను. వీరశైవ సమాజం మరియు రెండు కూడా ఒకటే, దాంట్లో ఇది ఒక భాగం మాత్రమే. మేము వాళ్ళతో విడి మాత్రం ఏర్పాటు చేసుకున్నాం. అంటే మనకి కొన్ని సమస్యలు ఉన్నాయి, మనం తీర్చుకోవాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ సమాజం మనం కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అదేవిధంగా మన లోపల 80% మామూలుగా 80% చాలా బీద పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళని ఎట్లా చేసి ప్రభుత్వ పథకాల వల్ల అక్కడిక్కడ అడ్జస్ట్మెంట్ చేసి ముందుకు తీసుకురావాలని అంతకంటే మిగతా వేరే ఉద్దేశం మాత్రం లేదు. మన బీసీలల్లో రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమకారిని కేసీఆర్ గారు గుర్తించి అతిపెద్ద పదవి బీసీ కమిషన్ సభ్యులుగా ఎన్నిక ఆయనను ప్రకటించి మన దగ్గర ఈ వికారాబాద్ జిల్లాలో ఒక అతి పెద్ద పోస్ట్ ఇచ్చినందుకు నాకు ఎప్పుడు కూడా సందర్భం రాలేదు. వచ్చింది సందర్భంగా నేనున్నప్పుడు అన్నలేడు, అట్లా అయిపోయింది. సరే, ఇంకో విషయం ఏంటంటే, మనం జంగమ సమాజం ఉంటే చిన్న రూమ్ కట్టుకుంటున్నాం, మనం అమౌంట్ వేసుకుంటున్నాం. కానీ ఇంకేమైనా తక్కువ పడితే మీరు కూడా సహాయ సహకారాలు వికారాబాద్ జిల్లా లోపల మన లింగాయన్న లోపల ఎవరు కూడా ట్రస్టులు పెట్టలేరు నాకు తెలిసి. కానీ నూరి శుభప్రత్ పటేల్ ట్రస్ట్ మాత్రం ప్రతి ఒక్క బీసీతో పాటు పిల్లల కోసం, మెయిన్ చదువు కోసం మరియు కోచింగ్ సెంటర్ల కోసం ఇండైరెక్ట్గా చాలా నేను చూస్తున్నాను. ప్రతిరోజు ఏదో ఒకటి మెసేజ్ వస్తుంటాను. అందరికంటే అంటే అభివృద్ధి వైపు దూసుకుపోయే విధంగా కృషి చేస్తున్నాను మాత్రం సగర్వంగా చెప్తున్నా. అన్ననే దీని లోపల ఎలాంటి
వాట్సాప్, ఫేస్బుక్ తదితర సామాజిక మాధ్యమాల వేదికగా ఎవరైనా వివాదాస్పద పోస్టులు పెడితే చర్యలు తప్పవని తాండూరు డీఎస్పీ జి శేఖర్ గౌడ్ హెచ్చరించారు. ఫేస్బుక్, వాట్సాప్ తదితర సోషల్ మీడియాలలో వివాదాస్పదంగా కొందరు రాజకీయ నాయకులు పోస్టులు పెడితే చర్యలు తప్పవని, వివాదాలకు కారణమయ్యే పోస్టులపై సుమోటో కింద కేసులు నమోదు చేస్తామని, సోషల్ మీడియాను మంచి పనులకు మాత్రమే ఉపయోగించుకోవాలని డీఎస్పీ శేఖర్ గౌడ్ సూచించారు. తాండూరు నియోజకవర్గంలో చాలా గ్రూప్లలో అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఒకరి మీద ఒకరు దానిలో దుష్ప్రచారం చేసుకుంటూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఏదున్నా గ్రూప్లను వారి డెవలప్మెంట్ గురించి కానీ, ఏరియా డెవలప్మెంట్ గురించి కానీ ప్రస్తావిస్తే బాగుంటుంది. దూషణలకు వాడుకుంటూ వేరే వాళ్ళ మీద బురద చల్లడానికి కొరకు వాడుకుంటూ దానిలో మరీ అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి వారందరిపైన మేము దృష్టి పెట్టడం జరిగింది. సోషల్ మీడియాను, ఫేస్బుక్, వాట్సాప్ లాంటివన్నిటి కూడా మేము గమనిస్తూ ఉన్నాము. దానిలో వాళ్ళు వాడే పదాలను కూడా మేము భాషను కూడా గమనిస్తూ ఉన్నాం. కాబట్టి వీటి మీద తగిన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా కంప్లైంట్ ఇచ్చినా కానీ, లేదంటే తప్పనిసరిలో సుమోటో కేసు చేయాలని కానీ చేయడం జరుగుతుంది. కొంతమంది గ్రూపులని మేము ఎంఆర్ఓ దగ్గర కూడా బౌండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి అన్ని కూడా ఎవరైతే ఇస్తున్నారో వారు మానుకోవాలని సూచిస్తున్నాం. ఆపరేషన్ ముస్కాన్ మరియు స్మైల్లో భాగంగా ప్రతి 6 నెలలకోసారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు బాల కార్మికుల నిర్మూలన మరియు అనాథలను చేరదీసి చదువుతో పాటు ఉపాధి కల్పించడం జరుగుతుందని జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ వెంకటేశం గౌడ్ అన్నారు. బుధవారం తాండూరు మండల కేంద్రంలోని చైల్డ్ లైన్ కార్యాలయంలో బాల కార్మికులను పనిలో పెట్టించుకున్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హోంశాఖ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. అందులో భాగంగా ఇది 9వ దఫా. అంటే 9 సార్లు స్మైల్ అయింది, 9 సార్లు ముస్కాన్ అయింది. అంటే 18 టైమ్స్ జరిగింది ఇక్కడ. అంటే ఎవ్రీ టైము మనకు ఒక 120, 150 అట్లా వస్తారు. ఈసారి మనకు తాండూరులో ఒక 51 చిల్డ్రన్ని మనము రెస్క్యూ చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఈ వేరే రాష్ట్రాల నుంచి వచ్చి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. మన ప్రాంతంలో కూడా 10th అయిపోయి, ఇంటర్ అయిపోయి, కొంతమంది ఫెయిల్ అయిపోయి అట్లాంటి పిల్లలు రకరకాల పనులు చేస్తున్నారు. సో ఆ పిల్లలకు మనము యజమానులకు కౌన్సిలింగ్ చేసి, పేరెంట్స్ కౌన్సిలింగ్ చేసి, పిల్లల కౌన్సిలింగ్ చేసి ఆ పని నుంచి విముక్తి చేస్తాము. చేసిన తర్వాత ఆ పిల్లల్ని వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ అయ్యేటట్టు కౌన్సిలింగ్ చేస్తాం. ఫర్దర్ ఫాలోఅప్ కూడా ఉంటుంది. ఎవరికైతే తల్లిదండ్రులు లేరో, ఎవరికైతే ఇబ్బందులు ఉన్నారో వాళ్ళకు డిపార్ట్మెంట్ తరఫున మంత్లీ 2000 అట్లా నుంచి స్పాన్సర్షిప్ ఇచ్చి వాళ్ళ ఎడ్యుకేషన్ కంటిన్యూ అయ్యేటట్టు చూస్తాము. ఎవరైతే అస్సలే ఇంట్లో ఉండి కూడా చదవలేని పరిస్థితి ఉన్నారో వాళ్ళను మన చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్లో పెట్టి కూడా చదివించడం జరుగుతుంది. మన జిల్లాలో ఒక 5 చైల్డ్ కేర్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. 0 to 6 years చిల్డ్రన్కి శిశు గృహం అని వికారాబాద్లో ఉంది. తర్వాత అమ్మాయిలకు 7 to 18 years వరకు పరిగిలో బాల సదనం ఉంది. తర్వాత ఇంకొకటి ఎన్జిఓ ఒక 3 ఉన్నాయి. ఒకటి అబ్బాయిలది 2, ఒకటేమో అమ్మాయిలది. ఒకటేమో మోహన్పేటలో ఉంది అబ్బాయిలది, ఒకటేమో వికారాబాద్లో ఉంది అబ్బాయిలది. ఇంకొకటి అమ్మాయిలది ఎన్జిఓది కూడా వికారాబాద్లో ఉంది. సో ఇట్లాంటి పిల్లలు ఎవరైతే మాకు తారసపడతారో అట్లాంటి పిల్లల్ని ఈ హోమ్లలో పెట్టి వాళ్ళు 18 years అయ్యేంత వరకు వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ అయ్యి వాళ్ళ ఒక స్థాయికి వచ్చిన తర్వాత మేము వాళ్ళ తల్లిదండ్రులకు కానీ లేకపోతే వాళ్ళ రిలేటివ్స్ కానీ అప్పచెప్పడం జరుగుతుంది. ఆ 18 లోపల కూడా వాళ్ళు సెట్ కాకపోతే వాళ్ళని ఆఫ్టర్ కేర్ కింద ఒక 21 years ఏజ్ వచ్చేంత వరకు కూడా వాళ్ళకు చూసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మన దగ్గర ఫెసిలిటీస్ లేకపోతే హైదరాబాద్లో మనకు స్టేట్ హోమ్ ఉంది. ఆ స్టేట్ హోమ్ కూడా పంపించి అక్కడ కూడా చదివించడం జరుగుతుంది. డిఫరెంట్ వొకేషనల్ ట్రైనింగ్స్ ఉన్నాయి. అదేవిధంగా మనకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ తరఫున పాలిటెక్నిక్ కాలేజ్ కూడా ఉంది విత్ హాస్టల్. సో అక్కడ కూడా పెట్టి డిఫరెంట్ ట్రేడ్లలో పెట్టి వాళ్ళని చదివించి వాళ్ళను ప్రయోజకులు చేయడానికి ట్రై చేస్తుంది.
ఒకటి గురువారం 3వ తేదీ ఉదయం 10 గంటలకు తాండూరు పట్టణంలోని తులసి గార్డెన్లో మాదిగల విశ్వరూపం మహాసభ సన్నాహక సదస్సును విజయవంతం చేయాలని తాండూరు మండల ఇన్ఛార్జ్ నరసింహులు కోరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందాకృష్ణ మాదిగ రానున్నారని, తాండూరు నియోజకవర్గంలోని మాదిగలు అందరూ హాజరై ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఎస్పీ నాయకులు జానీ, శివాజీ, మొగలప్ప, బీరప్ప, అనిల్, నరసింహులు తదితరులు కోరారు. జరగబోయే మాదిగల విశ్వరూప సన్నక సదస్సుకు విచ్చేయిచున్న శ్రీ మాన్యశ్రీ మందకృష్ణ అన్న గారు మరి 10 గంటలకు తులసి గార్డెన్కు రాబోతున్నారు. మరి ఇట్టి సన్నాహక సదస్సును మరి 4 మండలాలు, నియోజకవర్గం, అన్ని మండలాల వచ్చి కూడా ఈ మాదిగల విశ్వరూప మహాసభను విజయవంతం చేయాలని ఇక్కడ 4 మండలాల ప్రజలందరి కూడా మరి 10 గంటలలోపు ప్రజలందరూ కూడా తులసి గార్డెన్కు వచ్చి ఈ యొక్క మాదిగల విశ్వరూప సన్నక సదస్సును మరి విజయవంతం చేయాలని చెప్పి ప్రజలందరికీ కోరుకుంటూ అందరూ 10 గంటలలోపు అందరూ తులసి గార్డెన్కి రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి వికారాబాద్ జిల్లా పక్షాన ప్రతి ఒక్కరికి ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, రేపు అనగా ఆగస్టు 3 గురువారం నాడు తాండూరు నియోజకవర్గ కేంద్రంగా జరగబోతున్న మాదిగల విశ్వరూప మహాసభ సన్నాహక సదస్సు కార్యక్రమానికి తాండూరు నియోజకవర్గ పరిధిలోని 4 మండలాలకు సంబంధించిన ప్రతి గ్రామం నుంచి మాదిగలు అధిక సంఖ్యలో పాల్గొని మాదిగ ఉపకులాలకు అధిక సంఖ్యలో పాల్గొని ఈ నియోజకవర్గ సదస్సును విజయవంతం చేయాలని, ఈ నియోజకవర్గ సదస్సుకి ముఖ్య అతిథిగా ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవ మందకృష్ణ మాదిగ గారు వస్తున్న సందర్భంగా మాదిగ జాతిలో మరియు ఉపకులాల్లో ఉన్న ప్రతి బిడ్డ ఈ కార్యక్రమాన్ని, ఈ మీటింగ్ను విజయవంతం చేయాలని పేరున కోరుతూ, నేను బి కృష్ణ మాదిగ, ఎంఆర్పిఎస్ ఎంఎస్పి బషీరాబాద్ మండల్ ఇన్ఛార్జిని. రేపు పేస్తారం మందకృష్ణ మాదిగ, శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు ఈ తులసి గార్డెన్కు తాండూరు పట్టణానికి వస్తున్నాడు. కృష్ణన్న 29 సంవత్సరాల నుండి మాదిగలు, మాదిగ ఉపకులాలకు అంబేద్కర్ ఇచ్చిన 15% రిజర్వేషన్ ఏ ఒక్క కులానికి లాభం అందుతున్నది. ప్రభుత్వం తాండూరు మండల కేంద్రంలో నియోజకవర్గంలోని గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సమ్మె నేటితో 29వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ కార్మికులు మాట్లాడుతూ తమ న్యాయమైన సమస్యను ప్రభుత్వం వెంటనే తీర్చాలని, లేనిచో తమ సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల్లోని గ్రామ పంచాయతీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు. వారికి రిజ్వాన్ అండగా నిలిచారు. వీళ్ళు రెవెన్యూ గ్రామాలలో సఫాయి కార్మికులు వీళ్ళు 28 రోజుల నుండి చేస్తున్నారు కానీ ఎటువంటి స్పందన రాలేదు. ఎవరు రాలే. విపక్షాల వాళ్ళు వచ్చారు కానీ తూతూ మంత్రంగా ఏదో సంఘీభావం తెలిపారు, పీకిర్రు, అంతే కదా. అంతకంటే ఏం చేయలేదు. మళ్ళీ అధికార పక్షం వాళ్ళు ఎవరైనా వచ్చిండ్రా? ఎవరు రాలేదు. ఏ నాయకులు రాలే. అయితే ఇప్పుడు మీరు 28 రోజుల నుంచి చేస్తున్నారు, ఎటువంటి స్పందన లేదంటున్నారు. అయితే సిటీ కేబుల్ తరపున కూడా మేము కూడా వీళ్ళకి సంఘీభావం తెలిపినాము సార్ వచ్చి వీళ్ళకు. అయితే మేము కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పినాము. అయినా కానీ ఎప్పుడైతే వీళ్ళు ఎటువంటి స్పందన రాలేదు, అది ఓటరుగా నేను చేసిన తప్పని భావిస్తున్నా. అయితే అందుకు గాను బాధ్యతగా నేనేం చేస్తున్నా, చెప్పులతో జరిగింది కనుక మీకు అన్యాయం జరిగినందుకు దానికి నేను కూడా ఒక కారణం అని చెప్పి ఇగో నేను చెప్పులతో ఒప్పుకుంటున్నా. ఇంకేం ఇగో మేము సంఘీభావం తెలిపినాం కదా మీకు, కానీ మీకు ఇంతవరకు ఎటువంటిది రాలేదు కదా. అందుకు మేము చాలా సిగ్గుపడుతున్నాం మేము సిటీ కేబుల్ బృందం. అందుకే మేమేం చేస్తున్నాం అంటే మా వల్ల ఎంత కృషి చేయాలనో అంత చేస్తున్నాం. దీనికి స్పందించాల్సింది ఎవరు? నాయకులు, అధికారులు, అంతే కదా. అప్పుడు కానప్పుడు ఏమవుతుంది అంటే ఈ విధంగా మనం చేసుకున్న కర్మ నెత్తి మీద కొట్టుకుంటా, ఈడ కొట్టుకుంటా, నేను కూడా కొట్టి ఇప్పుడు నన్ను కొట్టు. కన్నా మురికి కాలువలు తీస్తాం మేము. కరోనాలో వచ్చినప్పుడు మేము కరోనాలో సస్తా ఇంట్లో పిని ఉన్నా అంటే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళకుండా వాళ్ళ ఇంటి వాళ్ళే బయటికి వెళ్ళకుండా ఉన్నారు. మేమే శానిటైజర్ తెచ్చి ఇండ్లల్లో కొట్టి పీనుకు కొట్టి బొంద కొట్టించాం. మేమే బొంద కొట్టుకున్న మేమే
జేజీబీతోనే కొట్టినాము, మస్తుతోనే కొట్టినాము. కన్నా కరోనాలో మేము కష్టం చేసినాం. కష్టం చేస్తే ఊరికొక్కరికి ఇద్దరికి పంచిండు వాడు. ఒక 5,000 4,000 ఇచ్చిండు. కాకపోతే అందరికి ఇవ్వాలని కోరినాం. మేము గుర్తింపు కార్డు ఇవ్వాలి, ఈఎస్ఐ కట్ చేసి మాకు ఇవ్వాలి. సస్తే 30,000 రూపాయలు ఇవ్వాలి. మాకు మోర్లే వాడతాం తెలియదు, కాలువల వాడతాం తెలియదు, కన్నా మురికి తీస్తున్నాం. దయచేసి మీరు సిటీ కేబుల్ వాళ్ళు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతకు ముగిస్తున్నాను. తర్వాత మాట్లాడతాను. ఇప్పుడు నేటికి 28 రోజులు సమ్మె నడుస్తున్నది. గ్రామ పంచాయతీ కార్మికులు, పరిశుద్ధ కార్మికులు ఈరోజు ఈ సందర్భంగా ఈ మన సిటీ కేబుల్ వాళ్ళు కూడా మనకు సంఘీభావం తెలపడానికి వచ్చిండ్రు. ఈ 28 రోజులకు సమ్మెకు యొక్క గవర్నమెంట్ అధికారే కానీ మనంటే ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎవరు కూడా సంఘీభావం తెలపలేదు. మనకు ఎవరు కూడా స్పందించలేదు. మరి మనం ఎందుకు సమ్మె చేస్తున్నాము? మనకు సాలిసాలని జీతాలు ఇస్తున్నారు. మళ్ళంటే గవర్నమెంట్ నుంచి 8,000 ఇచ్చినప్పుడు కూడా మాకు 8,000 ఇచ్చిండ్రు. మళ్ళీ ఒక్కరి జీతం లోపల ఇద్దరికి ఇస్తున్నారు. మరి సర్పంచులు అక్కడిక్కడ చేస్తారని చెప్పి సెక్రటరీ పెడితే కూడా సెక్రటరీలు కూడా మాకు సరిగ్గా స్పందనిస్తలేరు. ఇక మళ్ళంటే ప్రతి ఊర్లో కూడా ఆదివారం సెలవు లేవు, పండుగ లేదు, పబ్బం లేదు. మరి సభలు కూడా ప్రతి నెలకి ఇవ్వాలి. అట్లా ప్రతి నెలకు కూడా ఇస్తలేరు. ఏమో అడుకుంటారంగా 6 నెలలకో 3 నెలలకో కొన్ని ఊర్లో ఇస్తున్నారు, కొన్ని ఊర్లో లేకొచ్చారు. అదేవిధంగా ఇప్పుడు 9,500 కూడా గవర్నమెంట్ చేసేది కదా అని అది కూడా 9,500 ఇస్తలేరు. ఆ 8,000 చేతులు పెడతారు, ఇచ్చేస్తారు. ఒక్కొక్కరి జీతంలో కూడా 2 పంచుకోండి 3 పంచుకోండి అని చెప్పి మాకు తూతూ మంత్రంగా చేస్తారు. మాకు గవర్నమెంట్ మాత్రము కార్డులు ఇవ్వాలి, గుర్తింపు కార్డులు మాకు పర్మనెంట్ చేయాలి. పర్మనెంట్ చేస్తే మరి ఎందుకంటే మేము 25-30 ఏళ్ళ కూడా ఈ ఎట్టి చాకరీ పని చేస్తున్నాము. మళ్ళీ అంటే 2,000 3,000 ఇచ్చినప్పుడు కూడా చేసుకుంటూ వచ్చినాము. ఈ ఎక్కువైంది కూడా కదా కానీ మాకు పర్మనెంట్గా ఇస్తున్నట్లయితే మరి రేపటికి జీవిత బీమా కూడా చేస్తే మా పిల్లలు కానీ ఎట్టి చాకరీ చేయకుండా బాగుంటుందని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. అదేవిధంగా కూడా ప్రతి నెల కూడా మాకు మా పంచాయతీ పైసలు కానీ మా అకౌంట్లో వేయాలి. అకౌంట్లో వేస్తేనే మాకు వస్తే కదా అని వాళ్ళు ఇపోతూ రేపు అని పంపుతారు. ఆ గవర్నమెంట్తో ఏమొస్తే కూడా ఇద్దరికి ఇవ్వకుండా 3 మీద ఇవ్వకుండా ఎవరి అయిన పైసలు ఎవరి ఖాతాల పైసలు వాళ్ళకి వేయాలి. 9,500 కానీ గవర్నమెంట్ ఎంత ఇస్తే ఎంత. ఈ దినం బట్టి అన్ని స్థిరమైపోయినాయి. గవర్నమెంట్ కూడా స్పందించి రోజుకి 500 లెక్క మీద కూడా నెలకు 10,000 జీతం ఇవ్వాలని చెప్పి సభాముఖంగా చెప్తున్నాము. మేము పెద్ద కోరికలు కోరుతలేము. మాకు సబ్బులు ఇవ్వాలి, ప్లస్ యూనిఫామ్ ఇవ్వాలి. మరి నెలకు 15,000 రూపాయలు కనీసం తక్కువ అంటే 15,000 గుర్తింపు కార్డులు ఇవ్వాలి. మరి గుర్తింపు కార్డులు అంటే ఈ సర్పంచ్ ఉంటాడు, ఇంకో సర్పంచ్ పోతాడు, ఈ సెక్రటరీ ఉంటాడు, ఇంకో సెక్రటరీ పోతాడు. అందుకని మాకు పర్మనెంట్ గుర్తింపు కార్డులు ఇస్తే ఏంటంటే మాకు ఈ కాలకారులకు చేసినట్ల ఆచారాలకు చేసినట్ల పర్మనెంట్ అని చెప్పి సభాముఖంగా చెప్తున్నాం. వర్కర్లము మేము 28 రోజుల సంది సమ్మె చేస్తున్నాము. మా ఊర్లో పని అంతా బాటిస్ పెట్టి ఊర్లో ఇక్కడ మండలాఫీస్ దగ్గర వచ్చి ధర్నా చేస్తున్నాం కాబట్టి మాకు ఎవరు కూడా పట్టించుకోవడం లేదు, ఏం లేదు. గత కొన్ని రోజుల జీతాలు ఆగినాయి కూడా, పెండింగ్ జీతాలు మొన్న వేసిండ్రు. వేసి మరి మాకు జీతాలు అంటే మరి ఆ సార్ మా విలేజ్ సంగం కళ్యాణంలో మా సెక్రటరీ సారు మా జీతాలు అంటే 3,000 4,000 తీసుకోండి, పంచుకోండి మీరు. మొత్తం టోటల్ 38,000 వస్తే 38,000 2,000 కట్ చేసి 36,000 కట్టి 36,000 మొత్తం మళ్ళీ టోటల్ కట్ చేసి 27,000 అని పంచుకోండి మీరు అని మళ్ళీ ఎండిఓ సార్ లెక్క తప్పు చూపిస్తున్నాడు. వాళ్ళ దగ్గరికి నిన్న శ్రీనాన్న మేము మా రాష్ట్ర జిల్లా కమిటీ అధ్యక్షుడు శ్రీనాన్న మేము అందరం పోతే శ్రీనాన్నకు మాకేమంటారు, శ్రీనాన్న నీకేం పని లేదా వీళ్ళని బాట వేసుకునే కోసం వీళ్ళంటే రా. కానీ శ్రీనాన్నకు అది ఎండిఓ సారు వీళ్ళు మరి వీళ్ళలో సార్ ఎంపీ సార్ అంటున్నారు. వాళ్ళు అట్లా అనడం వల్ల మళ్ళీ ఎందుకు మీ సమస్య జీతాలు ఎంత ఇస్తున్నారంటే మాకు వంచగా అనడం సార్ చేస్తున్నాడు. మాకు నెల ఇప్పుడు చచ్చిపోతే ఎవరైనా పెళ్ళి అయితే బంద్ అయితే కూడా అది కట్ చేస్తున్నాడు. మళ్ళీ మేము పొద్దుసానం పని చేసి ఏమైనా జ్వరం వచ్చింది దవాఖానకు వస్తుంటే కూడా కట్ అంటాడు. ఆశ్చర్య కట్ చేస్తే మళ్ళీ మేము ఎక్కడ పోవాలి, ఎప్పుడు ఈరోజు పని చేసింది మళ్ళీ రేపు మిగిలింది అనుకో రేపు మొత్తం మేమే తీసేస్తాం. అది ఎవరు అందిస్తారో ఎవరు తీయరు, కంప్లీట్ మేమే తీస్తాం. మొత్తం ఎంత మురికుండా ఎంత కలిసి ఈరోజు ఒక రాలేదంటే వాళ్ళు మొత్తం కలుపుకొని మేమే చేస్తాం. చేయంగా కూడా వాళ్ళు కట్ చేసి నువ్వు చేస్తే చేయి, లేకుంటే లేదు, 4 చేయండి, 2 చేయండి, లేకుంటే తీర్మానం రాస్తాము, సర్పంచ్ వాళ్ళు లెటర్ రాస్తాము, అందరు ఎండీ వచ్చి నువ్వు కూడా లెక్క చేస్తా రేపు అని తీసేస్తా అదేస్తా అని ఇప్పుడు భయం చెప్తున్నాడు. మన ఎండిఓ సార్ వాళ్ళందరూ భయం చెప్తున్నారు. మీరు ఏడుకోతారో వండి, ఎక్కడ కలెక్టర్ పోతారా ఏడుకోతారో వండి అని కూడా బెదిరింపులు జరిగింది నిన్న సాయంత్రం. మన ఈ సిటీ కేబుల్కు కోరుతూ ఈ మండలానికి శాంతమ్మ అధ్యక్షులు చేసుకున్నాం.
ఇప్పుడు మేము పెద్దేముల మండలం చేసినాం, బసరాజు మండలం చేసినాం, యాలాల మండలం చేసినాం. మేమంతా యాలాల మండల్, పెద్దేముల మండల్, బసరాజు మండల్, తాండూరు మండల్ 4 మండలు కలిసి సమ్మె చేస్తున్నాం. సమ్మె చేస్తే మా దగ్గరికి ఎవ్వరు రాకొచ్చిండ్రు. అయినా ఈటంగా ఈ పానం గుండెలకెళ్ళి పానం పోయినంత వరకు ఈ పట్టింపు పిడవమని చెప్పి అయితే అందరికి కోరుకుంటున్నాను. మా ఉద్దేశాలు ఏముందంటే మేము బిల్డింగ్లు ఆగుతలేము, చేనులలో భూమి ఆగుతలేము, ఆస్తులు ఆగుతలేము, కార్లు ఆగుతలేము, ఆమ్దాన్ ఆగుతలేము, సైకిల్ మోటార్ అంటలేము. మేము అడిగింది ఏంటంటే మా కష్టం కాడికి మాకు ఇవ్వాలని చెప్పి కొట్లాడుతున్నాం. నెల జీతం అకౌంట్లో వేయాలి, గుర్తింపు కార్డు ఇవ్వాలి, పర్మనెంట్ చేయాలి. బషీరాబాద్ మండల పరిధిలోని నంద్యానాయక్ తాండా సర్పంచ్ శంకర్ నాయక్ గత కొన్ని నెలల క్రితం అనివార్య కారణాల వల్ల తన పదవిని కోల్పోయారు. కాగా కోర్టును తిరిగి బాధ్యతలను బుధవారం చేపట్టారు. పంచాయతీ కార్యదర్శి శేఖర్ గౌడ్ ఆధ్వర్యంలో బాధ్యతలను స్వీకరించారు. నేను పంచాయత్ సెక్రటరీ ఇన్ఛార్జ్గా ఇక్కడ నంద్యానాయక్ తాండాకు చేస్తాను. ఇప్పుడు ఈరోజు ఆర్డర్ తీసుకోవడం జరిగింది. ఆర్డర్ తీసుకున్న తర్వాత మనం ఈ కొత్తగా వచ్చిన సర్పంచ్ గారు గతంలో సస్పెండ్ అయ్యారు. ఈ సస్పెండ్ అయిన తర్వాత ఇప్పుడు కలెక్టర్ ఆర్డర్ తీసుకొని విధులకు హాజరు. అందులో భాగంగా ఈరోజు యథావిధిగా విధులు కొనసాగించడం జరుగుతుంది. రాథోడ్ శంకర్, సర్పంచ్ నంద్యానాయక్ తాండా. ఇంతకుముందు 9 తారీఖు 10వ నెల 2023 నాకు సస్పెండ్ చేసినారు. ఇప్పుడు నాకు ఆర్డర్ నుంచి కలెక్టర్ వరకు వచ్చి ఈరోజు నాకు జాయిన్ చేయడం జరిగింది. ఈరోజు నుండి నేను యథావిధిగా జరుపుకుంటానని ఆశిస్తున్నాను. బషీరాబాద్ మండల పరిధిలోని నంద్యానాయక్ తాండాలో పాండునాయక్ అనే వ్యక్తి 121 గజాల స్థలాన్ని కొందరు ఆక్రమించగా ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ అధికారులు పాండునాయక్ స్థలాన్ని తిరిగి అప్పగించారు. బషీరాబాద్ తహసీల్దార్ వెంకటస్వామి, ఆర్ఐ రాకేష్, సర్వేయర్ ప్రభు ఆక్రమించిన స్థలానికి వెళ్లి సర్వే చేసి ఆయన స్థలాన్ని ఆయనకు అప్పగించడం జరిగింది. కలిసిన తర్వాత మాకు ఫారెండి పట్టా సర్టిఫికేట్ చూసి మా మొత్తం ఇంటి పత్రాలు, మా ల్యాండ్కు సంబంధించిన పత్రాలను పరిశీలించి కలెక్టర్ సార్ గారు ఎంఆర్ఓ సార్ గారికి రిఫర్ చేసి ఆర్ఐ గారిని, సర్వేయర్ గారిని పంపించమని రాయడం జరిగింది. దాన్ని బట్టి ఈరోజు ఆర్ఐ సార్, సర్వేయర్ సార్ వచ్చి మాకు ఎంతవరకు అయితే మా ప్లాట్ ఉందో అంతవరకు కొలత చేసి మాకు ఇచ్చి వెళ్ళారు. 121 గజాలు ప్లాట్ ఇచ్చి వెళ్ళారు. తాండా, దామర్చేడ్, బషీరాబాద్ మండల్, వికారాబాద్ జిల్లా. నీ పేరు? నా పేరు రాథోడ్ పాండ్యా, సన్నఫ్ రాములు. బషీరాబాద్ మండల పరిధిలోని తాండూరు జంగమ సమాజం అధ్యక్షులు గూలి శివకుమార్ పలు గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో బషీరాబాద్ లో కూడా జంగమ సమాజం ఏర్పాటు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గూలి నీలకంఠం, పరమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని ప్రగతి కోచింగ్ సెంటర్లో ఉదయం 10 గంటలకు టెట్ పై అవగాహన సదస్సు ఉంటుందని, ఈ కార్యక్రమానికి టెట్ పరీక్ష రాసే ప్రతి ఒక్కరూ హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని ప్రగతి కోచింగ్ సెంటర్ నిర్వాహకులు శ్రీశైలం సిటీ కేబుల్ ద్వారా నిరుద్యోగులను కోరారు. ఉద్యోగానికి మరియు అర్హత సాధించడానికి అర్హత పరీక్ష అనేది రానే వచ్చింది. నిరుద్యోగులు ఎన్నో రోజుల నుంచి 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నటువంటి అర్హత పరీక్ష టెట్ నోటిఫికేషన్ రానే వచ్చింది. మరియు ఈరోజు నుంచి అప్లికేషన్ ప్రారంభమైంది. అదేవిధంగా వచ్చే నెల 15వ తారీఖు రోజు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. మరియు వచ్చే నెల సెప్టెంబర్ 27th రోజు ఫలితాలు కూడా ఇవ్వడం జరుగుతుంది. అతి తక్కువ కాలంలోనే ఈ టెట్ పరీక్ష నిర్వహించడం అనేది ఇప్పటి వరకు ఏ నోటిఫికేషన్ కూడా జరగాలి. ఎందుకంటే తక్కువ సమయం 45 రోజులు మాత్రమే, అంటే 45 డేస్ మాత్రమే ఈ యొక్క సమయం ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. ఎందుకంటే దీని వెంబడే టీఆర్టీ అంటే డిఎస్సి ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ కూడా టర్మ్కి వస్తుంది కాబట్టి అందుకోసమే టెట్ అనేది ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. నోటిఫికేషన్ సంబంధించినటువంటి విషయాలు ఒకసారి చూసుకున్నట్లయితే టెట్ అనేది టీచర్ ఎలిజిబుల్ టెస్ట్. మరియు ఉపాధ్యాయ ఉద్యోగం సాధించాలంటే కంపల్సరిగా అర్హత పరీక్ష అనేది సాధించాలి. దీంట్లో ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 40% మార్క్స్ రావాలి. అంటే 150కి 60 మార్క్స్ వచ్చినా వాళ్ళు ఎలిజిబులే. అదేవిధంగా బీసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 50% రావాలి. అంటే 75 మార్క్స్ 150కి 75 మార్కులు వస్తే వాళ్ళు అర్హత సాధించినట్టు. అదేవిధంగా ఓసీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 90 మార్కులు రావాలి. 150 గాను 90 మార్కులు సాధించినట్లయితే వాళ్ళు అర్హత సాధించినట్టు. ఉపాధ్యాయ ఉద్యోగానికి వీళ్ళందరూ కూడా అర్హత సాధించినట్టు. అదేవిధంగా తక్కువ సమయంలో ఎలా చదవాలి,
ఏం చదవాలి, ఏ విధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి అనేటటువంటి దానిపైన చర్చించడానికి మరియు రేపు మన తాండూరులోని ప్రగతి కోచింగ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉచిత అవగాహన సదస్సు పెట్టడం జరిగింది. ఈ యొక్క సదస్సుకు మరియు ఎంతో అనుభవం కలిగినటువంటి అధ్యాపక బృందం మరియు అవనిగడ్డ ఫ్యాకల్టీచే మనం ఇక్కడ బోధన కొనసాగిస్తున్నాం. గత 2020 సంవత్సరం నుంచి మరి టెట్ డిఎస్ఎల్ బ్యాచ్లు నడుస్తూనే ఉన్నాయి. అదేవిధంగా రీసెంట్ గురుకుల కూడా కంప్లీట్ చేసుకోవడం జరిగింది, గ్రూప్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. కాబట్టి మరియు తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు ఏ విధంగా సాధించాలి అనేటటువంటి సబ్జెక్ట్ పైన రేపు ఉచిత అవగాహన సదస్సు ఉంది. కాబట్టి తాండూరు నియోజకవర్గంలోని మరియు టీచర్ ఎవరైతే రాస్తున్నారో మా ఉపాధ్యాయ ఉద్యోగానికి అర్హత ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము ఈ విధంగా మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు సాధించాలి. మరి డిఎస్సి ఉద్యోగం డిసైడ్ చేసేదే టెట్. 20 మార్కులు వెయిటేజ్ ఉంది, 80 మార్కులు డిఎస్సి ఉంది. మరి 80 మార్కులు నీకు డిఎస్సిలో వచ్చినప్పటికీ టెట్ అనేది 20 మార్క్స్ అనేది వెయిటేజ్ నిన్ను దిశానిర్దేశం చేయడానికి ఎంతో ఆస్కారం ఉంది. ఎందుకంటే డిసైడ్ ఫ్యాక్టర్ టెట్. కాబట్టి టెట్ అనేది చాలా ప్రాముఖ్యత సంచరించుకుంది. ఎందుకంటే నాకు 75 వస్తే పాస్ అయినా, 90 వస్తే నేను క్వాలిఫైడ్ అయినా కాదు. ఎక్కువ స్కోరింగ్ ఎవరైతే ఉంటుండ్రో ఉద్యోగం వాళ్ళకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా మనము చూసినట్లయితే లాస్ట్ టెట్ జూన్ 12కి నిర్వహించారు. ఎంతో కఠినంగా ఇచ్చారు సైకాలజీ. కాబట్టి ఎవరు కూడా తక్కువ అంచనేయకుండా ఈ యొక్క అర్హత పరీక్షని సీరియస్గా ప్రిపేర్ కావాలి. ఉన్న 45 రోజులని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి, ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి, ఎంత చదవాలి, ఎలా చదవాలి, మరియు మార్క్స్ ఎక్కువ రావడానికి మనం రివిజన్ ఏ విధంగా చేసుకోవాలి అనేటటువంటి ప్రణాళికాబద్ధంగా మన తాండూరులోని ప్రగతి కోచింగ్ సెంటర్లో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోగలరని మరి తాండూరు నియోజకవర్గ నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం కానీ సమయం మళ్ళీ రాదు. ఎందుకంటే టెట్ క్వాలిఫైడ్ ఎంబడే, టెట్ ఎగ్జామ్ అయిపోయిన ఎంబడే డిఎస్సి నోటిఫికేషన్ అని ఉంది. ఎందుకంటే విద్యాశాఖ వర్గాలు అవన్నీ కూడా మనకు సమాచారం చేరవేస్తున్నాయి. ఎందుకంటే నిన్న సిఎస్ తోటి మీటింగ్ చేయడం జరిగింది. విద్యాశాఖ అధికారులందరూ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, మరియు నోటిఫికేషన్ ఎన్ని పోస్టులు మనం ఇవ్వచ్చు అనేటటువంటి దానిపైన చర్చ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అంటే ఈ యొక్క సమాజంలో ఎంతో గౌరవప్రదమైనటువంటి ఉద్యోగం ఏదైనా ఉందంటే అది ఒక టీచర్ ఉద్యోగం మాత్రమే. అట్టి ఉపాధ్యాయ ఉద్యోగానికి మరియు పోటీ ఎంతోగానో ఉంది. మరి పోటీలో చాలామంది ఉంటారు, కానీ దాంట్లో ఎవరైతే నాలెడ్జ్ తోటి, ఎవరైతే ప్రణాళికతోటి, ఎవరైతే కాన్ఫిడెంట్ తోటి ఉంటారో వాళ్ళు మాత్రమే రీచ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి తక్కువ సమయం ఉంది. కాబట్టి నిరుద్యోగ అభ్యర్థులందరూ కూడా మేల్కోవాలి. మరియు అతి తొందరలోనే ఈ ఎగ్జామ్ కంప్లీట్ చేసుకునేప్పుడు డిఎస్ ఉంది. కాబట్టి ఈ అవకాశం మళ్ళీ రాదు. ఇప్పటికీ 6 ఇయర్స్ అయిపోయి 7 ఇయర్స్ రన్నింగ్లో ఉంది డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసి. కాబట్టి అది త్వరలోనే నోటిఫికేషన్ వస్తుంది. దయచేసి మళ్ళొకసారి చెప్తున్నాను, తాండూరు నడుబొడ్డులోనే మన యొక్క తాండూరు పట్టణంలో మరియు ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో విద్యార్థులకు కానీ మరియు పేద విద్యార్థుల గురించే మనం తాండూరులో ప్రగతి కోచింగ్ సెంటర్ పెట్టడం జరిగింది. కాబట్టి అట్టి ప్రగతి కోచింగ్ సెంటర్లో ఎంతో అనుభవమైనటువంటి అధ్యాపక బృందం ఉంది. వాళ్ళందరూ కూడా అవనిగడ్డ నుంచి తీసుకురావడం జరిగింది. ప్రతిరోజు ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. ప్రతిరోజు టాపిక్ వైజ్గా ఒక స్లిప్ టెస్ట్ ఉంటుంది, మరియు వారానికి ఒకసారి గ్రాండ్ టెస్ట్ ఉంటుంది. అంత మంచి అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా, మరియు ఎందుకంటే 45 రోజులు ఎట్లా చదవాలి, ఏం చదవాలి అనే కాన్సెప్ట్ పైన రేపు మన సైకాలజీ మాస్టారు డాక్టర్ నాగేశ్వరరావు గారు మరియు తెలుగు లెజెండ్ శ్రీశ్రీ గారు వారితోటి మనకు డెమో క్లాస్ ఉంది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని. ఎందుకంటే మనం ఎంతో దూరం వెళ్ళి దూర వ్యయ ప్రయాసాలు గురై మరియు రకరకాల ఇబ్బందులు పడేదానికంటే అటువంటి ఆ ఫ్యాకల్టీని, అటువంటి అధ్యాపక బృందాన్ని మనం తాండూరు తీసుకొచ్చాం. కాబట్టి మనందరి కోసం, ఎందుకంటే ఈ రోజుల్లో చూడండి ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తులున్నా, నువ్వు ఏం చదువుకున్నావు అనేటటువంటి ధోరణిలో మనం ఉన్నాం. కాబట్టి కంపల్సరిగా అందరూ కూడా మంచి చదువుకోవాలి, మంచి జ్ఞానాన్ని పెంపొందించుకోవాలి. మరియు చక్కటి సన్మార్గంలో ఎవరైతే ప్లానింగ్ ప్రకారం చదువుకుంటారో వాళ్ళు కంపల్సరిగా ఉద్యోగంలో కావచ్చు ఉన్నత స్థాయిలో ఉంటారని, మరియు ఇంతటి చక్కటి అవకాశాన్ని మన తాండూరు ప్రగతి కోచింగ్ సెంటర్లో నిర్వహిస్తున్నాం. కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్క విద్యార్థి మరియు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ ప్రోత్సహిస్తూ కంపల్సరిగా అందరూ రేపు హాజరు కావాల్సిందిగా పేరున ప్రత్యేకంగా అందరూ కూడా స్వాగతం సుస్వాగతం పలుకుతూ, మరియు ఇంతటి అవకాశం కల్పిస్తున్నందుకు ఈ సిటీ కేబుల్ యాజమాన్యానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తాం. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.
CT cable.